హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన రాబిన్ హుడ్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా నాకు చాలా బాగా అనిపించింది. నేను పర్టికులర్గా చెప్తున్నాను, ఈ సినిమా ఏదైతే ఉందో మనకు హాలీవుడ్ పేరు, అంటే హాలీవుడ్లో ఆల్రెడీ రాబిన్ హుడ్ అనే పేరు ఉంది. ఆ సినిమాకి ఎటువంటి పరిస్థితుల్లోన మిస్ అవ్వదు భయ్య. ఏంద్రా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంది అని మాటలు నమ్మచ్చా అని మీరు అనుకోవచ్చు. సినిమా మీరు చూడండి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది భయ్య. నాకైతే మెంటల్ ఎక్కిందని చెప్పచ్చు సినిమా చూసి. నేను ఏదో అనుకున్నాను కానీ నితిన్ అన్న ఇలాంటి సినిమా తీసాను నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. అలాగే ఈ సినిమా పర్టికులర్గా ఒక రేంజ్ సెక్టర్ ఆడియన్స్కి అయితే ఇట్లా కుసునేస్తుందని చెప్పచ్చు. నాకైతే ఓవరాల్గా సినిమా సూపర్ అనిపించింది భయ్య. ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో పర్టికులర్గా కొంతమంది క్యారెక్టర్ల గురించి చెప్పుకోవచ్చు భయ్య. నితిన్ అన్నది శ్రీలీల గారిది, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిది, మన వెన్నెల కిషోర్ అన్నది భయ్య. వీళ్ళ క్యారెక్టర్లు ఉంటాయి భయ్య. నాకైతే మెంటల్ ఎక్కిందని చెప్పచ్చు. మనకు సగం సినిమా వరకు మొత్తం కామెడీనే ఉంటుంది. అసలు నీకు స్టోరీ ఎటుపోతుంది ఏమీ అనేది తెలీదు. కాకపోతే ఆ స్టోరీ ఎంటర్టైన్మెంట్ అంటే సగం సినిమా చూపించాడు భయ్య. మెంటల్ ఎక్కుతుంది. నాకైతే అసలు ప్రాణం పెట్టి చూశానేమో అన్న టైప్లో అనిపించింది భయ్య. సినిమా కూడా ఇంత బాగా తీయచ్చా అన్న టైప్లో అనిపించింది. ఇంకోటి వచ్చేసి సెకండ్ హాఫ్ నుంచి మళ్ళీ నీకు స్టోరీ చేంజ్ అవుతుంది భయ్య. అసలు ఓవరాల్గా మనకు ఆయన క్యారెక్టరే, అంటే రాబిన్ హుడ్ అనే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చెప్పేసి మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఆ క్యారెక్టర్ పర్టికులర్గా ఆ సెకండ్ హాఫ్లో మనకైతే రివీల్ అవుతుంది. ఆ రివీల్ అయినప్పుడు ఒక కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్ అనిపించింది భయ. నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. నేను బెస్ట్ మ్యూజిక్ అంటే ఒక హాలీవుడ్ రేంజ్లో చూసిండేదంటే మన సాహో సినిమా మ్యూజికే. అలాంటి మ్యూజిక్ని కూడా నాకు ఈ సినిమాతో మరిపించేశారని చెప్పచ్చు. ఆ రేంజ్లో అనిపించింది భయ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకోటి వచ్చేసి మన డేవిడ్ వార్నర్, అంటే మన క్రికెటర్ ఒక రోల్ అయితే చేశారు, గెస్ట్ రోల్. ఆయన క్యారెక్టరు నేను ఏదో అనుకున్నా కానీ ఫస్ట్ ట్రైలర్లో చూసి లాలీపాప్ తినుకుంటా, అంటే హెలికాప్టర్లో నుంచి దిగుతాడు, నేను ఏదో అనుకున్నాను. కాకపోతే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఉంటుంది, నాకు పీక్స్ అనిపించింది. ఆయన క్యారెక్టర్ సూపర్ ఉంది భయ్య. అలాగే ఈ సినిమాకి రాబిన్ హుడ్ అనే ఎందుకు పెట్టారు అనేది మీరు సినిమాలో చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలిసిపోతుంది. నాకు ఓవరాల్గా సినిమా నిజంగా సూపర్ అనిపించింది భయ్య. ఎక్కడ కూడా మనకు ఎంటర్టైన్మెంటు తగ్గదు, అలాగే యాక్షన్ సీన్స్ తగ్గవు. అసలు వేరే లెవెల్ అని చెప్పచ్చు. సినిమా నాకు సూపర్ అనిపించింది భయ్య. ఒకవేళ ఇప్పటికే మీరు ఈ సినిమాని చూస్తున్నట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.